దగ్గు మందులు అన్ని పక్కన పడేసి హోమ్ రెమెడీ ఇది ఒక చిన్న జార్లో తయారు చేసి పెట్టుకోండి. ప్యూర్ తేనె చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనం చూస్తే పల్లెటూరులోకి అటు వెళ్తూ ఉంటే చక్కగా తేనె తీసి అప్పటికప్పుడే మనకి పిండి ఇచ్చేస్తూ ఉంటారు. అట్లాంటి తేనె తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్ అనమాట. ఆ ప్యూర్ తేనె తీసుకొని అందులో కాస్త పసుపు వేయండి, మంచి పసుపు. ఏది ఇక్కడ ఎక్కడ ఏ కల్తీ వస్తువు వాడినా అది పనిచేయదు, మరి అది చూసుకోండి. ప్యూర్ తేనె అన్ని ఆర్గానిక్ ఉండాలి. ఓకే, తేనె ఒక బాటిల్, ఒక ఇంత బాటిల్ తేనె వేసుకున్నారు అనుకోండి, అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ప్యూర్ పసుపు, ఒక 1/2 స్పూన్ సొంటి పొడి ప్లస్ ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇది వేసి కలిపేసి అందులో కొంచెము తులసి ఆకులు వేసేసి పెట్టేయండి అట్లానే. అది వేసి దాని తర్వాత ఇది రెగ్యులర్గా ఎవరికైతే దగ్గు వస్తుందో కొంచెం ఒక చిన్న స్పూన్ తోటి అది 2-3 సార్లు అది తింటూ ఉంటే మీకు స్లోగా ఆ కాఫ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్ళు ఈ చలికాలం కానీ వర్షాకాలంలో కానీ, ఎండాకాలం అయితే ఎలాగో నార్మల్ టెంపరేచర్ వాటర్ తాగవచ్చు, కానీ ఈ కాలంలో మాత్రం కాస్త గోరువెచ్చగా ఎప్పుడు ఏది తిన్నా కాస్త ఆహారం కూడా వేడివేడిగా తినేలాగా కొంచెం ఆవ నూనెతోటి రెగ్యులర్గా ఈ చెస్ట్ భాగంలో అరిచేతులు అరికాళ్ళు బాగా మసాజ్ చేసుకుంటూ ఉంటే ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే ఈ కాఫ్స్ ఇవన్నీ రాకుండా, అండ్ కాఫ్ సిరప్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి బయటపడాలి అంటే మ్యాక్సిమం ఇంట్లో చేసుకునే రెమెడీస్ మాత్రమే బాగా పనికొస్తాయి. అది కాకుండా మీకు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఫీవర్, ఈ మధ్య వస్తున్న టైఫాయిడ్, మలేరియా, ఈ ఫీవర్స్ వల్ల వచ్చిన కాఫ్ అయితే కనుక ఇమీడియట్గా ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడితే సరిపోతుంది.